హాయ్ గాయ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈ వ్లాగ్లో మేము చిన్న తిరుపతి వెళ్ళాం. సో ఆ టెంపుల్ కోసం నాకు తెలిసిన విషయాలు, మీకు ఎవరికైనా తెలియని విషయాలు ఏమైనా ఉంటే ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలుస్తుంది. సో మీరు నా ఛానల్లో చూస్తే మోస్ట్లీ అన్నీ కూడా టెంపుల్ వ్లాగ్సే ఉంటాయి, మేము బయటికి వెళ్ళినవి అయితే. సో పెళ్ళి కాకముందు చిన్నప్పుడు అమ్మ వాళ్ళు ఎక్కువ టెంపుల్స్కి తీసుకెళ్తే ఎప్పుడు చూసినా గుళ్ళేనా, ఏదైనా మనాలి అలాంటి ప్లేసెస్ తీసుకెళ్ళచ్చు కదా అనేవాళ్ళం. బట్ పెళ్ళయ్యాక మాకు ఆ స్పిరిచువాలిటీ బాగా ఎక్కువ అయిపోయింది. మోస్ట్లీ టెంపుల్సే వెళ్తున్నాను పాపతో. సో ఈసారి అయితే ద్వారకా తిరుమల, అదేనండి చిన్న తిరుపతి. ఇది ఎక్కడ ఉందంటే ఏలూరుకి 42 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందన్నమాట. సో మనం విజయవాడ వెళ్ళే రోడ్లో ఏలూరు తగులుతుంది కదా, అక్కడ నుంచి 42. మనం ట్రైన్లో వెళ్ళాలనుకుంటే భీమడోల్లో దిగిపోతే అక్కడ నుంచి 20 కిలోమీటర్సే. సో బస్సెస్ అవి అవైలబుల్గా ఉంది. మేము వెళ్ళిన రోజు అయితే రాఖీ పౌర్ణిమ, అదేనండి శనివారం. సో శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన రోజు. అబ్బా ఇంత రష్ ఉంది, దర్శనం ఎలా పాప ఎలా ఉంటుందో అనుకున్నాను. కానీ మీరు నమ్మరు, వెళ్ళొచ్చేంత వరకు ఎక్కడ కూడా పాప పేచీ పెట్టలేదు. సో దానికి నేను చాలా 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 హ్యాపీ. ఒక 40 కిలోమీటర్స్ అలా ఉంటాయి, సారీ 40 స్టెప్స్ అలా ఉంటాయి. సో ఇక్కడ కాలు కడుక్కుని దీపం వెలిగించి ఇక్కడ నుంచి కొబ్బరికాయ ఇక్కడే కొట్టేసి ఆ మెట్లు చాలామంది పసుపు రాసి మోకాళ్ళతో ఎక్కుతున్నారు. సో మేమైతే నార్మల్గా వెళ్ళాం. సో ఇవన్నీ నాకు తెలియదు కదా, ఫస్ట్ టైం వెళ్తున్నాను కాబట్టి వెళ్తున్నాను. అండ్ ఇంకొక విషయం, మీరు పెద్ద తిరుపతి వెళ్తానని చెప్పి ఆ కుదరక అంత దూరం ఈ తిరుపతికి వచ్చి, అదేనండి చిన్న తిరుపతికి వచ్చి మీ మొక్కులు ముడుపులు తీర్చుకున్నా పర్వాలేదు. కానీ అదే ఈ ద్వారకా తిరుమల చిన్న తిరుపతికి వస్తానని చెప్పి మెయిన్ తిరుపతికి వెళ్తే మాత్రం ఈ వెంకటేశ్వర స్వామి అయితే అస్సలు ఒప్పుకోడంట. సో గుర్తుపెట్టుకోండి, ఈ విషయం మా మమ్మీ అయితే చెప్పారు. సో నాకు వినగానే చాలా విచిత్రంగా అనిపించింది, బట్ అంత పవర్ఫుల్ దేవుడు అనిపించింది కూడా. సో ఇంకా రష్ అయితే ఫుల్గా ఉంది. అసలు ఈ దేవుడికి ద్వారకా తిరుమల అని ఎందుకు పేరు వచ్చిందో నేను చిన్నగా చెప్పేస్తాను, వినండి. ఒక ఋషి ఉండేవాడంట. ఆ ఋషికి చీమల పుట్టలో ఈ స్వయంభూగా వెలిసిన విగ్రహం దొరికిందంట. సో అతని పేరు ద్వారక, అందుకని దీన్ని ద్వారకా తిరుమల అంటారంట. ఇక్కడ వెంకటేశ్వర స్వామియే కాదు, ఎక్కడ వెంకటేశ్వర స్వామిని చూసినా వితిన్ సెకండ్స్లో మనం మర్చిపోతాం. ఇంకా తిరుపతి వెళ్ళిన మెయిన్ వెంకటేశ్వర స్వామిని చూసి బయటకు వచ్చేలోపు మర్చిపోతాను. అండ్ చూడగానే కళ్ళల్లో అందరికీ నీళ్ళు తిరుగుతాయి, అలాంటి వైబ్ ఉంటుంది అక్కడ. సో ఇంకా దర్శనం అయిపోయాక బయట కూర్చున్నాం. ఇక్కడ భజనలు అవి జరుగుతున్నాయి. మేమైతే 200 రూపీస్ దర్శనానికి వెళ్ళిపోయాం. పాపతో అంత రిస్క్ చేయాలని నేను అనుకోవట్లేదు. సో బట్ ఎండ అయితే చాలా గట్టిగా ఉంది. మా వాళ్ళు చూసారా ఎలా అయిపోయారో, ఒక్కొక్కరు తడిసిపోయారో, అంత ఎండగా ఉంది. బట్ ఎనీవేస్ దర్శనం బాగా అయిపోయింది కాబట్టి వీఆర్ సో హ్యాపీ. దర్శనం అయిపోయాక అసలు ఘట్టం ఏంటి, షాపింగ్. సో పాపని అమ్మకి ఇచ్చేసి అక్కడ భజనలో కూర్చోబెట్టి ఇంకా షాపింగ్ వెళ్దామని అయితే సిద్ధమయ్యాం. కానీ మేము అంత షాపింగ్ ఏం చేయలేదు. బట్ నేనైతే పాపకి కొన్ని బ్యాంగిల్స్ అవి తీసుకున్నాను. అంటే నార్మల్ మనం వేసుకునే బ్యాంగిల్స్ చిన్న సైజ్ ఎక్కడ దొరకట్లేదు. ఇంకా బ్యాక్గ్రౌండ్లో చూసారా ఇష్టం వచ్చినట్టు ఆడేసుకుంటుంది. సో అందుకని చెప్పి అమ్మకి ఇచ్చేసి ఇక్కడ భజనలు జరుగుతున్నాయి, అక్కడ కూర్చోబెట్టేసి నేను అక్క వెళ్ళామన్నమాట ఇంకా షాపింగ్కి. సో ఇదంతా తిరిగి నా ఎండలో చాలా కష్టం అనిపించి ఇంకా నా వల్ల కాదురా బాబు అని చెప్పి ఇంకొక సోడా తాగేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాను. సో మొత్తం మీకు షాపింగ్ ఎక్కడ ఉంటుందంటే, మనం గుడిలోకి ఎంట్రీ అయ్యేటప్పుడు ఫోన్స్ ఇచ్చేయాలి కదా, ఫోన్స్ ఇచ్చే కౌంటర్ బ్యాక్ సైడ్ నుంచి ఇంకా ఫుల్ షాపింగ్ అనమాట. ఈ లైన్ స్టార్ట్ అయ్యి ఎండింగ్ వరకు చాలా షాపింగ్ ఉంది. సో మీరు వెళ్ళినప్పుడు ఎక్కడ అని వెతుక్కోకుండా లేదా బయట ముందే కొనుక్కోకుండా టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాక మనం ఫోన్స్ ఇచ్చేసిన తర్వాత ఆ బ్యాక్ సైడ్ నుంచి ఫుల్ షాపింగ్ ఉంది. సో వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందేమో అని ఇంత క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది? ఈ వ్లాగ్ ద్వారా మీరు ఏదైనా చిన్న చిన్న విషయాలు నాకు తెలిసినవి తెలుసుకుని ఉంటారని నేను అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ త్రిమూర్తులు వ్లాగ్స్. సో ఒక్క షోడాతో అయితే నేను నా దర్శనాన్ని ఫినిష్ చేశాను. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. బాయ్ బాయ్.